లేకపోతే ఎట్లా అండి? చూడండి సెక్రటరీ గారు వీళ్ళకు బడ్జెట్ లేదు, గది గిది చెప్తే ఏమన్నా తాగనీకే నీళ్ళు ఇవ్వనీకే కూడా బడ్జెట్ లేకపోతే ఏమన్నా అలా చెప్తే ఇంకేమన్నా అర్థం పడతాం కాదు. నెల మీద అవుతుంది సార్, నెల మీద అయిపోయి సరే మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. తాగనీకే నీళ్ళు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయండి. మీరు ఒకవేళ ఏర్పాటు చేయకపోతే నేను చెప్తున్నా, నేను కలెక్టర్ గారితో మాట్లాడాలా లేకపోతే మీరు స్పీకర్ గారితో మాట్లాడండి, గెలిచిన ఎమ్మెల్యేతో మాట్లాడండి. ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితులు చూపెట్టండి, ఇట్లున్నాయని చెప్పి. సెక్రటరీ గారు ఒక నిమిషం వినవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ వెనక గడ్డి అలము ఇదంతా పెరిగి దాంట్లోకి వెళ్ళి పాములు తేళ్లు వస్తున్నాయి. కాబట్టి మీరు మార్కెట్ అంతా కూడా తాగునీళ్లు పెట్టండి, తర్వాత బాత్రూమ్ కట్టించండి, తర్వాత ఇదంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. లేకపోతే మేము ఏం చేయాలనో ప్రజల తరఫున మార్కెట్ వాళ్ళ తరఫున అంతా పెద్ద ధర్నా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. कभी साफ कर रहा है ये वारम के ఒకసారి వస్తారు వాళ్ళు వారం కి కాదు నమస్తే తల్లి రైతులకు మొత్తం కాలేజీ నుండి మొత్తం ఎట్లా అయిపోయింది రోగాలు వస్తున్నాయి మాకైతే నెల రోజులు ఆయన ఎంత బండి కూడా లేదు, ఎంత బండి లేదు మాకు వచ్చి. ఇప్పుడు ఇది క్లీన్ చేయడానికి ఎవరు వస్తలేరు, ఎవరు వస్తాం మనుషులు కానీ మీరు తాగనీకే నీళ్ళు ఎడికి తెచ్చుకుంటున్నారు. అయిపోతే లేకపోతే బయట కొనుక్కోవాలి. బాత్రూమ్ గిట్ల వస్తే బాత్రూమ్కి వస్తే ఎట్లా చేస్తాం సార్, ఎట్లనో అట్లాగా లేపుకుంటే ఎట్లా మంచి చూడడానికి మూత్రం వచ్చినా కానీ పైన వచ్చినా కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ తాగనీకే నీళ్ళు ఏర్పాటు చేయించాను, బాత్రూమ్లు ఏర్పాటు చేయించాను. ఇప్పుడు ఇక్కడ ఇది మీకు అందరికి మంచిగా చేద్దామని చెప్పి మార్కెట్ కట్టిద్దామని చెప్పి ఇప్పుడు వెజిటేరియన్ మార్కెట్, ఇప్పుడు చికెన్ మటన్ పెట్టుకునికి, కూరగాయలు పెట్టుకునికి మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేపిద్దామని చెప్పి కూడా నేను 7 కోట్లు శాంక్షన్ చేయించినాం. అప్పుడు చేయించిన తర్వాత ఇక పిల్లల కట్టుకు వచ్చి ఆగిపోయింది. నీళ్ళు తాగే నీళ్ళు పని చేసినట్టు మేము ఏర్పాటు చేసినాం. పొద్దున 3 గంటల నుంచి రాత్రి 3 గంటల దాకా ఉంటున్నారు. సార్ మేమే కొనాలి కదా సార్, వాళ్ళ దగ్గర మేమే కొంటాం, మేమే అమ్ముకోవాలి కదా. వాళ్ళ కిలో మాట అంటే ఒకటే మాట ఉండాలి, 10 మాట ఉండదు. నేను చెప్పేది నిజమనంతా అవుదాం అనుకో. రాజకీయంలో అక్కడ కారు గుర్తు వస్తే అక్కడ మాట్లాడారు, చే గుర్తు వస్తే వీటిలో కూడా కిలో 2 కిలోలు అమ్మే ఏం కొడుతున్నారు. 10 రూపాయలు మా పేగులు అప్పు చేసాడు 2.5 లక్షల కోట్లే అంటున్నా నేను. 6 నెలల నుంచి జీతాలు ఫస్ట్ తారీఖుల్లో జీతాలు వేస్తున్నాం అంటుంది. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయబట్టిన రోజులే 8 సంవత్సరాలు ఉన్నావు కరెక్టే. మరి నువ్వు ఫస్ట్ తారీఖుల్లో జీతాలు వేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, నువ్వేమో 6 నెలల జీతాలు రావట్లేదని నువ్వు అంటావు. మరి సరే క్లీనింగ్ అని ఉండాలి కదా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాగానికి నీళ్ళు ఏర్పాటు చేస్తాను, దాన్ని కూడా పని చేస్తాను. ఈ మార్కెట్ క్లీనింగ్ లేకపోతే మున్సిపల్ మున్సిపల్ వస్తుంది. సార్ మీ ట్యాంక్ ఒకసారి సార్
మేము పెట్టించినటువంటి ట్యాంకర్ నల్లలు గిల్లలు అన్ని తీసేసేసి మొత్తం అంతా అయిపోయింది. పట్టుకోపోతారు బట్టలు ఏమున్నాయో రోజు ఇదో సార్ ఎట్లా 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 పాడైపోయి ఏంటి పరిస్థితి ఇంకా భయంకరంగా దీన్ని ఎవరైనా పట్టించుకున్నట్టు ఉన్నాడా? పని జరగాలని చూసారు వాళ్ళు ఎక్కడైనా బంద అందరితో ముగ్గురు కలెక్టర్లు వచ్చిపోయారు 4 సార్లు చూసిపోయారు. మేము ఉన్నప్పుడు ఇందాక మూలపోయి చూస్తాం వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయించి నల్లలు పెట్టి మీకు తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేస్తాం. అది కూడా పాడుపడిపోయింది. మొత్తం పాడైపోయింది. షెడ్ మొత్తం పాడైంది. ఆ షెడ్లలో మొత్తం చెత్త తీసే దిక్కులేక కూర్చుని కూడా బంద్ ఎవరు అయిపోయి పట్టించుకుని నాలుగు ఎన్నిసార్లు కంప్లైంట్ తీసుకుంటున్నాం. లేదు సార్ మేము మొన్న ఈడన రైతులం మేము మనకు తెలియదు సార్. మేము కాయలు తీసుకొని కూరగాయలు అమ్ముతున్నాము. నైట్ వచ్చి పాము వచ్చి చెప్పుకున్నాం. పాము వచ్చి పాము రైతుల పరిస్థితి చాలా దినంగా ఉన్నది సార్. గౌరవం లేదు. వాళ్ళకు ఎంత చెప్పినా అక్కడ బాగా వచ్చింది. సంపేరు మేడం మునిగిపోయినాయి ఏమైనా కుళ్ళిపోయినాయి ఉంటే కూరగాయలు చెత్త కూడా తీసుకోలేదు సార్. వీళ్ళైతే పని లేదంటే అంటే పని లేదు. ఎప్పుడు వస్తారు ఇట్లా పోతారు. మాట్లాడియారు వాళ్ళు యాక్చువల్గా కారణంగా ఉన్నది. అసలు ఎప్పుడన్నా ఇక్కడికి గెలిచినటువంటి ఎమ్మెల్యే వచ్చిందా? రాలేదు. ఒక్కసారి వచ్చిందా? అంటే ఎప్పుడు రాలేదు. राज भाई थोड़ा नीचे करो यार उसको। बाबू चले कांग्रेस पालना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना। अरे మొత్తం చెప్పాను అయిపోయింది. కేక్ కలిసి శిలాపలకం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. విజయవంతంగా 4 సంవత్సరాల 2 ఇయర్స్ శిలాపలకం వేసి విజయవంతంగా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు ఈరోజు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చెప్పండి అందరు హ్యాపీ బర్త్డే ఎప్పుడు పూలే ఇక్కడ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. అనంతనగర్ నాయకత్వం వర్ధిల్లాలి. అనంతనగర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. అందరూ వేసి విసర్జించింది పోయినప్పుడు రెండవ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి దానికి ఘనంగా నేర్పారు. రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారి పుణ్యమా అని చెప్పి దిగ్విజయంగా నిర్విరామంగా అది 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. పాపం శిలాపలకాన్ని ఎవరు పట్టించుకుంటలేరు సంవత్సరాలైనా కాబట్టి మేము వచ్చి దానికి విషయం చెప్పింది. ఇక్కడనే కాదు ఇంకా నేను ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణమే కాకుండా వికారాబాద్ నియోజకవర్గము వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి
ఇట్లాంటి పలకలన్నీ కూడా వెలవెలబోతున్నాయి పాపం. మా జతకు ఇంకొకటి వచ్చేది ఉండే ప్రారంభోత్సవం అనేటటువంటి మా పలక మా జోడి వచ్చేది ఉండే, అది వస్తలేదు కాబట్టి ఇవన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి. నేను వికారాబాద్ జిల్లాలోని మా సోదరులకు అందరినీ కోరేది ఏంటంటే మీ జాగలలో ఎక్కడైతే శిలాపలకాలు వేసి అవి వార్షికోత్సవాలు పూర్తి చేసుకుంటున్నాయో వాటిని పట్టించుకునేటటువంటి నాదులు లేడంట. మీరన్న పోయి పాపం వాటికి విశేష చెప్పండి. ఈ విధంగా ఎక్కడ పోయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి. మున్సిపల్ శాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్, విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఏమనుకున్నారు జనాలంటే, అరే ముఖ్యమంత్రి గారి జిల్లా ఇదే, స్పీకర్ గారి నియోజకవర్గం ఇదే, చాలా బ్రహ్మాండంగా మనకు అభివృద్ధి చెందుతుంది ఏమనుకున్నారు. ఇది సూటెడ్ రూమ్ అని అన్నారు. సూటెడ్ 4 సూట్లు, ఒట్టి గెస్ట్ హౌస్ కాదు ఇది, సూట్స్ ఉంటాయంట. 4 సూట్స్ ఉంటాయి దీంట్లో. అంటే మేమందరం కూడా సంతోషించినాం. ఏం సంతోషించినాం అంటే అబ్బా గెస్ట్ హౌస్ మంచిగా అవుతున్నది, ఏ మాట కామాట సూట్స్ అవుతున్నాయంట అని చెప్పి సంతోషించినాం. కానీ 2 సంవత్సరాలు అయిపోయింది, కనీసం పునాది కూడా తీయలేరు. 6 కోట్లు మళ్ళా బ్రహ్మాండంగా దాని మీద వేసుకున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యంగా స్పీకర్ గారిని డిమాండ్ చేసేది ఏంటంటే, స్పీకర్ గారు ఇది పట్టించుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నిధులు తీసుకురావాలా, అక్కడ మార్కెట్ను పట్టించుకోవాలా. ఇక్కడ వేరే నియోజకవర్గాలలో ఏం జరుగుతున్నా కానీ స్పీకర్ గారు మీకు పెద్ద బాధ్యత ఉంది, పెద్ద పదవిలో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఆ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను కంప్లీట్ చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలాఫలకానికి ఈరోజు మేము రెండో వర్క్స్ కోసం చేసినాం కదా, 6 కోట్ల నిధులు పెట్టి 4 సూట్లతోటి ఈ గెస్ట్ హౌస్ను కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ముగించే ముందు ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇంజనీరింగ్ విద్యార్థులను అందరినీ కూడా అవమానించే విధంగా, క్రిమినల్ వేస్ట్ అనే విధంగా ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ R&B తీసుకున్నా కానీ ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీర్లే కదా, మీకు ఏవైనా కానీ కట్టిస్తున్నాయి. మీరు నడిపే కార్ అయినా కానీ, ఉంటున్న ఇల్లు అయినా కానీ, ఏదైనా కానీ ఇంజనీరింగ్ వాళ్ళే చేసేటటువంటి పని. వాళ్ళని మీరు ఏవైతే మాటలు క్రిమినల్ వేస్ట్ అనేటటువంటి మాటలు అన్నారో అవి బేషరతుగా మీరు విరమించుకోవాలా. ఈ ఇంజనీరింగ్ సమాజానికి మీరు క్షమాపణలు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటికి మొన్న చూసినాం, ఆయన అద్దంకి దయాకర్ అని ఆయన వచ్చింది, కొత్త బీచగాడు పొద్దెరగాడు అన్నట్టు. మొన్ననే పదవి రాగానే ఆయన బ్రెయిన్ నెత్తిలో ఉన్నట్టు బ్రెయిన్ మోకాలు కాడికి వచ్చినట్టున్నది. ఆయన మాట్లాడేటటువంటి మాటలు, ఆయన భాష చూస్తుంటే ఈయన చదువుకున్నటువంటి వ్యక్తి లేకపోతే దూళ్ళు బర్లు గిట్ట కాస్తుంటే అనిపిస్తున్నది. అసలు ఆయన మాట్లాడేటువంటి హరీష్ రావు గారిని పట్టుకొని ఆయన మాట్లాడే మాట హౌలే అని చెప్పి, రా అని చెప్పి ఈయన మాట్లాడేటటువంటి భాష ఏదైతే ఉన్నదో చాలా జుగుప్సాకరంగా ఉంది. క్షుద్ర పూజలు చేస్తున్నాడు హరీష్ రావు గారు అంటారు. దేని గురించి క్షుద్ర పూజలు చేస్తుండు? నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు నేను కూడా పక్కా హిందువులు దేవాలయాలకు వెళ్తారు, అది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు ముస్లింలు అక్కడ మసీదుకి పోతారు, క్రిస్టియన్లు చర్చికి పోతుంది, వాళ్ళ నమ్మకం. మీరు నిజంగా చెప్పాలంటే ఒక హరీష్ రావు గారిని అవమానపరిచినట్టు కాదు ఇది. మొత్తము హిందూ సమాజాన్ని మీరు అవమానపరిచే విధంగా క్షుద్ర పూజలు చేసి, హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసి వానలు పడొద్దు, కరువు రావాలని చెప్పి మొక్కుకున్నారు అంటారు. ఏమన్నా అర్థం ఉందా? ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడుతున్నారు. పెద్ద మనిషి, ఈయన PCC హోదాలో ఉన్నటువంటి ఈయన కూడా మాట్లాడొచ్చా? కాబట్టి మీరు ఇటువంటి మాటలు బంద్ చేసుకోవాలా. క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఎందుకంటే మరి క్షుద్ర పూజలు చేసి అధికారంలోకి రావాలనుకుంటే మీరు రేవంత్ రెడ్డి గారు క్షుద్ర పూజలు చేస్తే మీరు పక్కన ఉండి మా మంత్రాలు చదివినరా అద్దంకి దయాకర్ గారు, అదే మహేష్ కుమార్ గౌడ్ గారు? కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర మాటలు బంద్ చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు.